నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు ఏపీ వెబ్‌సైట్‌లోని చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి? ఎలా చేస్తే మనకి బెస్ట్ సీట్ వస్తుంది? అసలేంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక మెంటర్‌షిప్ కావాలి, చాయిస్ ఫిల్లింగ్ గైడెన్స్ కావాలి అంటే ఓన్లీ రూ. 1,500 మాత్రమే. డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్‌కి మీరు ఫోన్‌పే చేయొచ్చు. ఫోన్‌పే చేసి స్క్రీన్‌షాట్ మీ డీటెయిల్స్ పంపిస్తే నేనే మీకు కాల్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఏపీ వెబ్సైట్లోని ఫస్ట్ ముందు కాలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఏపీ వెబ్సైట్లో కరెక్ట్గా మాట్లాడితే ఒక 10 కాలేజీలు మాత్రమే ప్రాపర్గా ఉన్నాయి. అంటే ఓకేరా, ఇంజనీరింగ్ ఈ కాలేజీలో చేయొచ్చురా అనే కాలేజీలు ఒక 10 మాత్రమే ఉన్నాయి. సింపుల్గా ఒక లిస్ట్ అనేది చెప్తాను. ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ కాకినాడ, గాయత్రి, ఎస్ఆర్ఎం, విట్, ఆర్వీఆర్ చేసి, వివిఐటి గుంటూరు ఒకటి. నెక్స్ట్ నార్మల్ యూనివర్సిటీలు ఇవి కనుక కన్సిడర్ చేస్తే ఆదిత్య యూనివర్సిటీ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇటు కేఎల్ ఒకటి. సో ఇవన్నీ కూడా విజ్ఞానం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఓకే ఒక లెవెల్ కాలేజీలు జాయిన్ అవ్వచ్చు. బట్ వీటిల్లో కనుక మీరు 10 లక్షల కంటే ఎక్కువ పెట్టి జాయిన్ అవ్వాల్సి వస్తే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అవి ఎలాంటి కాలేజీలన్నా కానివ్వండి. సో ఆంధ్రాలో రిలేటివ్లీ చెప్తున్నాను, ఆంధ్రాలో ఉన్న కాలేజెస్లో బెటర్ ఇవి. బట్ ఇవే తోపని కాదు దాని అర్థం. సో కంప్లీట్గా ఇది కాలేజెస్ గురించి. ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. చాయిస్ ఫిల్లింగ్ అనేది ఫస్ట్ అసలు మీకు చాయిస్ ఫిల్లింగ్ చేసే ముందుగా మీకు సీట్ అనేది ఎలా అలాట్ చేస్తారన్న విషయం మీకు తెలియాలి ఫస్ట్. అప్పుడు మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు సీట్ అనేది ఎలా అలాట్ చేయడం జరుగుతుందంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో అతను చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకొని ఉంటారు. మేబీ పెట్టుకొని ఉండకపోవచ్చు, పెట్టుకోవచ్చు. రఫ్గా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అతను చాయిస్ ఫిల్ పెట్టాడు అనుకోండి. ఇప్పుడు అతను సిస్టమ్ అనేది అతని దగ్గరికి వెళ్తుంది. అతను పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఖాళీ ఉందా లేదా? ఆబ్వియస్లీ అతను ఫస్ట్ ర్యాంక్ కాబట్టి అక్కడ ఖాళీ ఉంటుంది. సో అతనికి అలాట్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఫస్ట్ ఆప్షన్ వేకెన్సీ లేదు, ఇక్కడ అతను పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ వేకెన్సీ లేదు, అప్పుడు అతను పెట్టుకున్న నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. అలా అతను పెట్టుకున్న అన్ని ఆప్షన్లకి వెళ్తూ 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 ఎక్కడ వేకెన్సీ ఉందో అక్కడ అతను పెట్టుకొని ఉంటే అది అలాట్ చేస్తుంది, నెక్స్ట్ క్యాండిడేట్కి మూవ్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరు వాళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అన్నిటినీ వెరిఫై చేస్తూ అక్కడ వేకెన్సీని చూస్తూ ఏది మ్యాచ్ అయితే దానికి సీట్ అలాట్ చేసి అలా 1 బై 1 అందరి దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి ఇంకా 1,00,000 పైన అందరూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. సో ఇలా చాయిస్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలంటే టఫ్ టు ఈజీ వెళ్ళాలి. అంటే పైన ఎప్పుడు కూడా మీకు ఏవైతే రావటానికి కష్టంగా ఉంటాయో అవి పెట్టాలి. కొంతమంది ఉంటారు ఏంటంటే మాకు రాదు, ఇంక వదిలేసేయండి, మాకు రాదు పెట్టము ఎందుకు లైట్ అంటారు. అది చాలా మిస్టేక్ అవుతుంది. ఎందుకు అంటే ఒకవేళ అక్కడ వేకెన్సీ ఉంది, మీరు పెట్టలా, అప్పుడేంటి పరిస్థితి? మేబీ సమ్ ఎక్స్ రీజన్ వల్ల ఏదో జరిగింది, అంటే ముందోళ్ళు డాక్యుమెంట్స్ సరే సబ్మిట్ చేయలేకపోయారో లేదు, ఏదో జరిగింది, ఫీజు పే చేయలేదు, సంథింగ్ ఏదో జరిగింది. సో అందుకని మీరు ఏం చేయాలంటే అన్నీ పెట్టండి. టఫ్ టు ఈజీ పెట్టండి. ముందు ఏవైతే రావడానికి కష్టం ఉంటాయో అవి పెట్టి, కింద ఏవైతే రావడానికి ఈజీ ఉంటాయో అవి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మీకు అంటే మీరు పెట్టకపోతే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఖాళీ ఉన్నా సరే నేను తీసుకోవడానికి రెడీగా లేను అని దాని అర్థం అవుతుంది. మీరు పెట్టలేదు అంటే. మీరు పెడితే దాని మీనింగ్ ఏమవుతుందంటే ఒకవేళ అక్కడ ఖాళీ ఉంటే తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని దాని మీనింగ్. చాలా వేరియేషన్ ఉంటుంది ఇక్కడ. మీకు సింపుల్గా అనిపించవచ్చు, కాకపోతే ఇంటర్నల్గా ఇంత వేరియేషన్ అక్కడ సిస్టమ్కి తెలుస్తుంది. సో లిమిటెడ్ ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాయిస్ ఫిల్లింగ్కి రెస్ట్రిక్షన్ ఏమీ ఉండదు. అన్లిమిటెడ్ ఆప్షన్స్ మీకు అక్కడ ఏవైతే ఆప్షన్లు కనిపిస్తున్నాయో అవన్నీ పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు, ఇన్నే పెట్టాలి ఇలా అని చెప్పేసి. నెక్స్ట్ కొంతమంది ఉంటారు, వాళ్ళకు వచ్చేవి మాత్రమే పైన పెట్టేస్తారు తీసుకుపోయి. సమ్ ఎక్స్ కాలేజ్ అతనికి వస్తుంది, విట్ వస్తుంది, విట్ అయిపోయి అతనికి వస్తుంది, సీదా తీసుకుపోయి ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టేస్తాడు. ఎందుకంటే నాకు ముందే ఇచ్చేస్తారు, నేను ముందు పెట్టుకున్నాను కదా నాకు ముందే ఇచ్చేస్తారు అని. అలా ఏమీ ఉండదు. నీ ముందు క్యాండిడేట్, నీ ముందు ర్యాంక్ వాళ్ళందరిది అయిపోయిన తర్వాతే నీ దగ్గరికి వస్తారు. నువ్వు ముందు పెట్టుకున్నందుకు వాళ్ళందరినీ స్కిప్ చేసి నీ దగ్గర రావటం అలా ఏమీ ఉండదు.
ఇక్కడ ఏంటంటే నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వదు. వాళ్ళ లాజిక్ ఏంటంటే 1 బై 1 క్యాండిడేట్స్ వస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం పెట్టుకున్నారో అప్పుడు చూస్తారు. అంతేగాని నువ్వు ముందు పెట్టుకున్నావు సో నీ దగ్గరికి ముందు వచ్చేయాలి అలా లాజిక్ ఉండదు. మీరు అలా బ్లైండ్గా అవేవో ఎవరైనా స్ట్రాటజీస్ అని టిప్స్ అని చెప్తే ఊరికి నమ్మేయద్దు, గుడ్డిగా మోసపోతారు. ఫస్ట్ టఫ్ పెట్టండి, తర్వాత ఈజీ పెట్టుకోండి. మీకు ఏదైనా ముందు పెట్టేస్తే ముందు వచ్చేస్తుంది ఇవన్నీ నమ్మొద్దు, అవన్నీ ఫేక్. మీరు దెబ్బ అయిపోతారు, పెడితే మాత్రం ఇబ్బంది పడతారు. సో ఇలా స్ట్రాటజికల్గా పెట్టుకొని మంచి సీట్ అనేది తెచ్చుకోండి. అంతేగాని ఏదో పిచ్చి స్ట్రాటజీలని ముందు పెట్టుకుంటే ముందు వస్తుంది, లేదా మనకు వచ్చేవి మాత్రమే పెట్టాలి రానివి ఎందుకు అని ఇలాంటి మూఢనమ్మకాలతో ఇలా ఉండిపోవద్దు. సో ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా పెట్టుకోండి, మంచి సీట్ అచీవ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.